సీఎం రేవంత్ రెడ్డిపై ముఖరాకి గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లులతో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తులం బంగారం గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా, రేవంత్ రెడ్డి గోవిందా అని రాసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ పాలనలో రైతుకు భరోసా లేదని స్థానికులు మండిపడ్డారు. సంక్రాంతి రేపు భోగి సంక్రాంతి ఉంది. దాని సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం ముక్రాకి గ్రామంలో మహిళలు కలిసి మాకు మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమెవరు దరఖాస్తు పెట్టుకోలే. కానీ వాళ్ళే అధికారంలో రాగానే 100 రోజుల లోపల మీకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి భాగంగా చెప్పారు, ఇవ్వలేదు. మరి కళ్యాణ లక్ష్మి ఆనాడు ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 ఏం సరిపోతుంది? ఈ రోజే నేను డిసెంబర్ 9 వరకు ఆగండి అధికారం